ఈ వీడియోలో జాట్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. డైరెక్టెడ్ బై గోపీచంద్ మల్లేని గారు. తెలుగు డైరెక్టర్నే, బట్ మూవీ అయితే తెలుగులో రిలీజ్ కాలేదు, హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది. బట్ అసలు ఈ మూవీ రవితేజ గారితో తీయాలి భయ్య. ఏవో ప్రొడక్షన్ కంపెనీకి ఆయనకి ఇష్యూస్ రావడం వల్ల అక్కడ వర్కౌట్ అవ్వలేదు. బట్ వేరే హీరో దగ్గరికి వెళ్ళాలి, అలాంటిది డైరెక్ట్ గా బాలీవుడ్ సన్నీ డియోల్ దగ్గరికి వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగిందో ఎలా వెళ్ళిందో తెలియదు కానీ గోపీచంద్ మల్లేని గారు అయితే మంచి ఛాన్స్ వదులుకోరు కదా. ఇంకా సన్నీ డియోల్ దాకా వెళ్తే యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే లాస్ట్ మూవీ కద్దట్టు దగ్గర దగ్గర 500 నుంచి 600 crores కొట్టింది సన్నీ డియోల్ గారిది. అలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు వదులుకుంటారు? గోపీచంద్ మల్లేని గారు అయితే తీసి పాడేశారు. హిందీ లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ అయింది భయ్య. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 38 minutes ఉంది. స్టోరీ ప్లాట్ చెప్తే మొత్తం రివీల్ అయిపోయినట్టు ఉంటుంది. చాలా థిన్ స్టోరీ లైన్, ఎప్పటి నుంచో చూస్తున్న రొటీన్ రొట్ట స్టోరీ లైనే. సో నేనేం రివీల్ చేయదలుచుకోలేదు. అండ్ నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు ఈ మూవీ మీద. చాలా లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సరే టైం పాస్ అవుతే చాలు అన్న మైండ్ సెట్ తో వెళ్ళి కూర్చున్నాను. నేను లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళడం వల్ల ఏమో తెలియదు కానీ భయ్య, యాక్చువల్లీ ఇట్ వాజ్ గుడ్ అనిపించింది. మొత్తం సినిమా కాదు, ఫస్ట్ హాఫ్ పరంగా నాకు చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తా. సెకండ్ హాఫ్ షెడ్కి వెళ్ళిపోయింది, అది వేరే విషయం. నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ పరంగా స్టోరీ రొటీన్ అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రెజెంట్ చేసిన విధానం చాలా హై ఉంటుంది. యాక్షన్ బ్లాక్స్ పరంగా కానీ, విలన్ ఇంట్రొడక్షన్ పరంగా కానీ, క్యారెక్టర్స్ కి బిల్డప్ ఇచ్చిన విధానం కానీ, మ్యూజిక్ పరంగా ఎవ్రీథింగ్ ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీకు ఏంట్రా బాగానే ఉంది, బాగా తీసుకెళ్తున్నారన్న ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది భయ్య. ఫస్ట్ హాఫ్ చూస్తున్నాను సేపు కూడా చాలా బాగా తీసుకెళ్లారు. డైరెక్షన్ పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా కూడా సినిమా అంతా బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మిమ్మల్ని అలా కూర్చోబెడతారు సీట్ లో. ఏంట్రా మరి ప్రాబ్లం అంటే సెకండ్ హాఫ్ మొత్తం వెళ్ళిపోద్ది, రొటీన్ రెగ్యులర్ టెంప్లెట్ కి వెళ్ళిపోద్ది. అదే విలేజర్స్ కాపాడడం, మైనింగ్లు, ఎప్పటి నుంచో చూస్తున్న అదే స్టోరీలు భయ్య, అదే టెంప్లెట్, ఏం మారదు, కొత్తగా ఏముండదు. సెకండ్ హాఫ్ అంతా కూడా మన తెలుగు టెంప్లెట్ లో వాడే మూవీస్ ఉంటాయి కదా, అవే తీసుకొచ్చి పెట్టేశారు తప్ప ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అనుకోండి, ఇంకా అంతకు మించి అయితే వేరేది ఏమి ఉండదు. ఈవెన్ తమన్మా మ్యూజిక్ కూడా చాలా చోట్ల విన్నట్టుంది, ఇది ఎక్కడో అన్న ఫీల్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. తమన్మా కూడా మరీ ఎక్కువ హార్డ్ వర్క్ పెట్టలేనట్టుంది, పాత ట్యూన్లన్నీ కలిపి కొట్టేసినట్టున్నారు. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు సెకండ్ హాఫ్ లో. ఈవెన్ డైలాగ్స్ పరంగా, యాక్షన్ బ్లాక్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సెకండ్ హాఫ్ లో అంత తక్కువగా ఉంటాయి అనమాట. ఉన్న వాటిలో కూడా అవి బాగున్నాయి అంటే అవి కూడా బాగుండవు. యాక్షన్ బ్లాక్స్ చాలా రొటీన్ గా అనిపిస్తూ ఉంటాయి, అంతగా వర్కౌట్ అవ్వలేదు అవి చూస్తున్న సేపు కూడా. సాంగ్ అదంతా కూడా చాలా వర్స్ట్ ఉంటుంది భయ్య, నాకు అదేం నచ్చలేదు. ఏదో అలా తీసుకెళ్తారు అంతే. ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకో వర్స్ట్, అస్సలు వర్కౌట్ అవ్వదు మీకు. ఎప్పటి నుంచో చూస్తున్న క్లైమాక్స్ లో అవన్నీ కూడా మొత్తం మూవీ అంతా కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. సర్ప్రైజ్ వీల్ ఇంట్రెస్టింగ్ గా చూద్దాం, గ్రిప్పింగ్ మూమెంట్స్ ఉంటాయి. ఏదో కొత్త స్టోరీ అనుకుని అయితే మాత్రం వెళ్ళొద్దు. టైం పాస్ కి వెళ్దాం అనుకుంటే వెళ్ళండి, ఏదో చూద్దాం అనుకుంటే అంతగా మించి అయితే నాట్ వర్త్ ఇట్. ఫస్ట్ హాఫ్ పరంగా అయితే మీకు మంచిగా వర్కౌట్ అవుద్ది. ఉన్నదంతా కూడా యాజ్ యూజువల్ రొటీన్ రొట్ట నడుస్తూ ఉంటుంది అంతే. హిందీ లాంగ్వేజ్ లో చూడాలి, బట్ మోస్ట్ ఆఫ్ యాక్టర్స్ అందరూ కూడా తెలుగు ఉంటారు, అక్కడక్కడ తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటుంది. మీకు అర్థమైపోతుంది మూవీ. మీరు వెళ్దాం అనుకుంటే వెళ్ళొచ్చు. ఓకే, నాకైతే యావరేజ్ అనిపించింది. ఇంకా ఇలాంటి మూవీస్ కి ఏం చెప్పలేం భయ్య, ఇంకంతే గుంపులో గోవిందా కింద వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ జాక్, గుడ్ బ్యాడ్ అగ్లీ అండ్ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో పెట్టేస్తాం. ఒకవేళ మీరు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్ లో ప్లే చేస్తాం, లేదా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.